హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓరియో బిస్కెట్స్ తోటి కేక్ రెడీ చేస్తే ఈ విధంగా వచ్చిందండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, ఈజీగా అయింది. 2 బిస్కెట్స్ ప్యాకెట్ తీసుకున్నానండి. క్రీమ్ అంతా ఒక పక్కన పెట్టి బిస్కెట్స్ మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పిండిలాగా పట్టాలి. ఈ విధంగా తీయాలండి క్రీము. అన్ని బిస్కెట్స్ ఈ విధంగా క్రీమ్ తీసి ఒక పక్కన పెట్టి బిస్కెట్లన్నీ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. తుంచి ముక్కలు ముక్కలుగా చేసి వేయాలి. అందులో 4 యాలకులు వేసి ఈ విధంగా పిండి పట్టాలి. ఇప్పుడు ఆ పిండి అంతా ఒక బౌల్లో వేసుకోవాలండి. అదే బౌల్లో క్రీమ్ కూడా వేసుకోవాలి. బిస్కెట్లో క్రీమ్ ఉంది కదండి, ఆ క్రీమ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చి పక్కన పెట్టిన పాలు పోసి కలుపుకోవాలి. మెత్తగా బబుల్స్ అనేది ఉండలు కానీ ఏమీ లేకుండా బాగా కలపాలి. క్రీమ్ ఇలా కలపాలి. ఇప్పుడు ఈ పిండి కలిపేటప్పుడే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి మందపాటి గిన్నె ఒకటి పెట్టి ఫ్రీ హీట్ చేయాలండి ముందే. ఇప్పుడు ఒక గిన్నెకి ఆయిల్ రాసి బటర్ పేపర్ వేసుకోవాలి. ఆ బటర్ పేపర్ వేసాక బిస్కెట్లు క్రీమ్లా కలిపాం కదండి కేక్ కోసం, ఆ మిశ్రమాన్ని పోయాలి. పోసి ప్రీ హీట్ చేసిన గిన్నెలో ఒక స్టాండ్ కానీ ఏదన్నా మూత లాంటిది కానీ ఈ విధంగా పెట్టి ఆ కేక్ గిన్నె పెట్టాలి. పెట్టి ఆవిరిపోకుండా మూత పెట్టాలి. పెట్టాక 30 నిమిషాలకి 40 నిమిషాలకి రెడీ అవుతుందండి. మధ్యలో ఒక 20 నిమిషాల తర్వాత ఒకసారి స్టిక్ పెట్టి పొడి చూడాలి. పచ్చిగా ఉంటే ఇంకొక 5 నిమిషాలు ఉంచుకోవాలండి. కేక్ రెడీ అయిందండి. చూడండి, తడేమీ లేదు కదా, పచ్చిగా ఏం లేదు. కేక్ రెడీ అయింది. ఈ విధంగా వచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. క్రీమే ఉంటే పెట్టానండి నేను కేక్ పైన.